Hello everyone, welcome back to our class. నా క్లాస్ ఫస్ట్ టైం వింటున్నట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. రైట్, ఇన్ ద లాస్ట్ క్లాస్ we completed important 4 marks questions. Definitely we will get one 4 mark question in the board exam from that from last video only, that is derivative of functions from first principle. ఫస్ట్ ప్రిన్సిపల్ నుండి డెరివేటివ్ ఫైండ్ చేయడం వెరీ ఇంపార్టెంట్. డెఫినెట్గా బోర్డ్ ఎగ్జామ్లో 4 మార్క్ క్వశ్చన్ దాని నుండే వస్తుంది, 100% వస్తుంది. ఇవాటి వీడియోలో మనం వి విల్ డూ ఇంపార్టెంట్ సమ్స్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు చైన్ రూల్. సో ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్ చేద్దాం మనం. సో దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ 2, పేజ్ నెంబర్ మన టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 230లో ఉంటుంది, 230 పేజ్ నెంబర్. ఇఫ్ f of x is equals to log of secant x plus tan x, then find f dash of x. So what is given f of x? F of x is equals to log of secant x plus tan x. Secant x plus tan x. బేసిక్గా ఏ ఫామ్లో ఉంది మనకి? లాగ్ ఎక్స్ ఫామ్లో ఉంది, లాగ్ ఎక్స్ ఫామ్లో ఉంది. అంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ లేదు ఇక్కడ. సో ఇక్కడ ఏమన్నా 2 ఫంక్షన్స్ ఉన్నాయి కూడా, ఈ లాగ్ ఉంది, ఇదో ఫంక్షన్, 2 ఫంక్షన్స్ ఉన్నాయి మనకి. సో డెఫినెట్గా చైన్ రూల్ అప్లై అయ్యాలి. ఇక్కడ ఎక్స్ ప్లస్లో ఎక్స్ లేకపోతే డెఫినెట్గా చైన్ రూల్ అప్లై అయ్యాలి. సో డిఫరెన్షియేట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది? ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ secant x plus tan x, log secant x plus tan x. So it is in the form of log x, total x అనుకోండి, consider this as x. So d by dx of log x. So what is the d by dx of log x formula? 1 by x. Very good. d by dx of log x equals to 1 by x. 1 by x plus ఏముంది మనకి? secant x plus tan x, secant x plus tan x into d by dx. Again ఈ బ్రాకెట్లో ఉంది కదా, దానికి చేయాలి మనం. ఎక్స్ ప్లస్ ఎక్స్ ఉంది, ఎక్స్ లేదు కదా, ఎక్స్ లేకపోతే పక్క 100% చేయాలి. డి బై ఎక్స్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్, డి బై ఎక్స్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్. సో ఈజ్ ఈక్వల్స్ టు 1 బై సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ ఇంటూ డి బై ఎక్స్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ అంటే సీకెంట్ ఎక్స్ టాన్ ఎక్స్. ఒకసారి ఫార్ములా చూడండి, ఫార్ములాస్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. డి బై ఎక్స్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ఈక్వల్స్ టు సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్. డి బై ఎక్స్ ఆఫ్ టాన్ ఎక్స్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్. రైట్. సో న్యూమరేటర్లో వాట్ ఈస్ కామన్? secant x కామన్ ఉంది. టేక్ అవుట్ secant x కామన్. సో టేక్ secant x కామన్. వాట్ ఈస్ ద రిమైనింగ్? tan x ప్లస్ secant x, tan x ప్లస్ secant x డివైడెడ్ బై secant x ప్లస్ tan x, secant x ప్లస్ tan x. ఒకసారి సీ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్. సో secant x ప్లస్ tan x, secant x ప్లస్ tan x, both will cancel. So what is the solution? Secant x. This is f dash of x. F dash of x is equals to secant x. This is very important 2 marks question. Example 4. If y is equals to secant of root tan x, find dy by dx. Now example 4. If y is equals to secant of root tan x, then find dy by dx. dy by dx find cheyali manam. Solution. What is y given? Y is equals to sec of root tan x, So differentiate with respect to x on both sides, So under dy by dx on both sides. So dy by dx is equals to dy by dx of sec of root tan x. సో ఆర్హెచ్ఎస్లో చూడండి, ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ secant x అంటే ఈ ఫామ్లో వస్తుంది. sec x, dy by dx of sec x. కానీ ఎక్స్ ప్లేస్లో మనకి ఎక్స్ లేదు, మనకి ఎక్స్ ప్లేస్లో ఏముంది? రూట్ ఓవర్ tan x ఉంది, సో మనం వీ హ్యావ్ టు అప్లై చైన్ రూల్. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో డైరెక్ట్ ఎక్స్ ఉంది అనుకోండి, డైరెక్ట్గా ఇదే ఫామ్లో అప్లై చేస్తాం. ఎక్స్ ప్లేస్లో ఎక్స్ కాకుండా వేరే ఏది ఉన్నా సరే చైన్ రూల్ అప్లై చేయాలి. అంటే ఇది ఎక్స్ అనుకొని చేయాలి మనం. సో dy by dx of secant x, వాట్ ఇస్ ద ఫార్ములా? secant x ఇంటూ tan x. అంటే ఎలా రాసుకొచ్చింది? sec of secant x, x కదా, టోటల్ x అనుకుంటాం కదా. సో sec x ఇంటూ tan x, tan ఓవర్ రూట్ tan x ఇంటూ, సో ఈ బ్రాకెట్లో దానికి మళ్ళీ డిఫరెన్షియేషన్ చేయాలి మనం. సో dy by dx ఆఫ్ రూట్ tan x. అగైన్ ఇదే ఫామ్లో మనకి dy by dx ఆఫ్ స్టాండర్డ్ ఫామ్లో ఉంది, ఏదైనా రూట్ tan ఫామ్లో ఉందా మనకి?
No, we don't have root tan formula. So it is in the form of root x, d by dx of root x. సో కానీ x ప్లస్ ఇక్కడ ఏముంది, tan x ఉంది మనకి. x ప్లస్ ఏంటి, tan x ఉంది. సో d by dx of root x ఫార్మ్ అనుకోవాలి. root x ఈక్వల్స్ ఏంటి ఫార్ములా, d by dx of root x 1/2 root x. సో d by sec of d by tan root tan x into tan of root tan x into d by dx of root x అంటే 1/2 root x, 2 root tan x. ఇక్కడ ఇది x అనుకుంటున్నాం కదా, మళ్ళీ దీనికి d by dx చేయాలి, d by dx of tan x, d by dx of tan x. సో వాట్ ఇస్ ద d by dx of tan x, d by dx of tan x అంటే secant square x, secant square x రైట్ రాసేయండి. సో ఈజ్ ఈక్వల్స్ టు sec of root over tan x into tan of root over tan x into d by dx of sec x అంటే tan x అంటే secant square x, secant square x by divided by 2 root tan x, 2 root tan x. అంటే ఈ క్వశ్చన్ మనం ఎన్ని చేస్తాం చూడండి ఒకసారి, secant x ఒకటి, రూట్ ఒకటి, రూట్ ఎక్స్ ఫామ్లో ఉంది, నెక్స్ట్ tan x చేస్తున్నాం. ఈ చైన్ రూల్ ఎలా ఉంటుందంటే జనరల్గా మనకి ఏదైనా ఫంక్షన్స్లో సపోజ్ మ్యారేజ్ ఫంక్షన్ అనుకోండి, ఏదైనా ఫంక్షన్ అనుకోండి, ఫ్రెండ్స్ అందరూ చిన్న గిఫ్ట్ చేస్తారు మనకి. చిన్న గిఫ్ట్ ఎలా ఉంటుంది, దాంట్లో ఏం చిన్న చాక్లెట్ ఉంటుంది, పైన 2-3 కవర్లు ప్యాకింగ్ చేసి తీసుకొస్తారు. ఫస్ట్ ఏం చేయాలి మనం, మనకి ఇక్కడ 2-3 కవర్స్ అనుకోండి, ఇదొక కవర్ అంటే ఫస్ట్ సెకండ్ ఉంది కదా, అదొక కవర్ ఓపెన్ చేయాలి, ఓకేనా. నెక్స్ట్ ఇంకో కవర్ ఏంటంటే రూట్ ఫామ్లా ఇంకో కవర్ ఓపెన్ చేస్తాం. నెక్స్ట్ ఫైనల్గా ఏం చేస్తాం, మనకి అంతా ఓపెన్ చేసిన తర్వాత ఏం దొరుకుతుంది, చాక్లెట్ దొరుకుతుంది, ఓకేనా. అంటే 2-3 కవర్స్ ఓపెన్ చేయలేదు. చైన్ రూల్ కూడా సేమ్ అదే మోడల్. ఎన్ని ఫంక్షన్స్ చెక్ చేసుకోవాలి, సీకెంట్ ఉంది, ఆ సీకెంట్ తీసి పడాలి ప్యాకింగ్. నెక్స్ట్ రూట్లో ప్యాకింగ్ ఉంది, ఇంకో కవర్ ఉంది, ఇంకో కవర్ అనుకోండి, అది కూడా తీసి పడేయాలి. లాస్ట్కి ఎంత ట్యాన్, ఆ ట్యాన్ డైరెక్ట్గా మనకి ట్యాన్ అంటే చాక్లెట్ అనుకోండి, అది డైరెక్ట్ ఫామ్లో ఉంది కదా, సో డైరెక్ట్ ఫామ్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇంకోటి ఉంది అనుకోండి, ఎక్స్ కాకుండా వేరే ఫంక్షన్ ఉంది అనుకోండి, మళ్ళీ అది ఓపెన్ చేయాలి, ఓకేనా. దిస్ ఈజ్ example 4. This is also very very important 2 marks questions. If y is equals to log of cos h2x, find dy by dx. So what is given, y is equals to log of cos h2x, okay na. So differentiate with respect to x, differentiate with respect to x on both sides. dy by dx వస్తుంది, dy by dx is equals to d by dx of log cos h2x, log cos h2x. సేమ్ ఇక్కడ చూడండి ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది మన చాక్లెట్ అనుకోండి ఎక్స్, ఇది ఒక లాగ్ ఒక కవర్ ఉంది, కాస్ ఒక కవర్ ఉంది, నెక్స్ట్ 2x ఒక కవర్. ఎక్స్ లేదు కదా మనకి 2x, ఈ 2xకి చేస్తే మళ్ళీ ఇంకోసారి ఎక్స్ వస్తుంది, మనకి ఫైనల్గా ఎక్స్ వచ్చేస్తుంది, ఎక్స్ వస్తుంది, ఓకేనా. అంటే ఏదో లాగ్ మన లాగ్ ఫామ్లో అప్లై చేయాలి, కాస్ h2x అప్లై చేయాలి, కాస్ హెచ్కి డిఫరెన్షియేషన్ చేయాలి, దెన్ 2xకి డిఫరెన్షియేషన్ చేయాలి, 3 times చేయాలి మనం ఇక్కడ. అంటే dy by dx of log x, టోటల్ x అనుకుంటున్నాం మనం. అంటే ఇక్కడ చాక్లెట్ ఉందనుకొని ఒక ప్యాకింగ్ ఓపెన్ చేస్తున్నాం మనం, ఓకేనా. log x ఏంటి ఫామ్లో 1/x కదా, అండ్ 1 ఏంటి కాస్ h of 2x. సో ఒక చాక్లెట్ లేదు, ఏం చేయాలి, మళ్ళీ ఇంకో కవర్ ఓపెన్ చేయాలి, అవునా. సో dy by dx of cos h2x, dy by dx of cos h2x. ఇప్పుడు ఏమనుకుంటున్నాం, 1/cos h2x, ఈ కవర్ కూడా ఓపెన్ చేస్తున్నాం, కాస్ h ఉంది కదా, కాస్ hx ఫార్ములా. లాస్ట్ క్లాస్లో ఈ ఫార్ములాస్ రాయించలే, ఇప్పుడు రాయించండి. dy by dx of sin hx ఈక్వల్స్ టు cos hx, హైపర్బోలిక్ ఫంక్షన్స్ ఇవి. dy by dx of cos hx ఈక్వల్స్ టు sin hx, dy by dx of cot అవసరం లేదు మనకి, ఓన్లీ సైన్ కాస్ రాయించిన. sin hx cos hx, cos hx ది sin hx. సో ఈ cos hx ఫార్ములా cos hx ఫార్ములా ఉంది, cos hx ఈక్వల్స్ టు sin hx కదా, అంటే sin h ఇంటూ ఎక్స్ అంటే ఏంటి 2x, sin hx ఇంటూ ఇక్కడ కూడా చాక్లెట్ దొరకలేదు మనకి. సో ఏం చేద్దాం, ఇంకో లాస్ట్కి ఇది ఉంది కదా, దాన్ని చేయాలి మళ్ళీ, ఇంటూ dy by dx of 2x, dy by dx of 2x, రైట్. ఇప్పుడు డైరెక్ట్ ఫార్ములా x, ఓన్లీ x ఉంది ఇక్కడ మనకి. సో dy by dx of x ఏంటి 1. సో ఆ కాన్స్టెంట్ బయటికి రాద్దాం, sin h2x by cos h2x ఇంటూ 2 ఇంటూ dy by dx of x అంటే 1. ఇప్పుడు దొరికింది, డైరెక్ట్ ఫామ్లో ఉంది కదా మనకి, డైరెక్ట్ ఫామ్ విషయం అందరికీ వేయాలి.
d by dx of x equals to 1. So into 1. So 2 into sin by cos అంటే tan. So 2 tan hx. 2 tan hx. ఇది ఇంత 2 log చేస్తాం, cos hx చేస్తాం, 2x చేస్తాం, 3 టైమ్స్ చేస్తే ఫైనల్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ పెద్ద చాక్లెట్ ఉంది మనకి, ఇంకో గిఫ్ట్ వచ్చింది మనకి. ఆ గిఫ్ట్ కూడా ఓపెన్ చేద్దాం. d by dx log ఆఫ్ sin ఆఫ్ log x. ఫస్ట్ ఈ పెద్ద కవర్ లాగ్ కవర్ ఓపెన్ చేయాలి, సైన్ కవర్ ఓపెన్ చేయాలి, ఇంకో లాగ్ కవర్ ఓపెన్ చేస్తే మనకి ఎక్స్ దొరుకుతుంది. ఓకేనా? ఫస్ట్ డివై బై డెక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, డివై బై డెక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, డి బై డెక్స్ ఆఫ్ ఇక్కడ డిఫరెన్షియేషన్ రాయండి. లాగ్ ఆఫ్ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్, లాగ్ ఆఫ్ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్. సో ఫస్ట్ ఈ లాగ్ కవర్ ఓపెన్ చేద్దాం. ఓకేనా? అంటే ఈ కవర్ అంటే ఏదే ఫామ్లో లాగ్ ఎక్స్ ఫామ్లో ఉంది. లాగ్ ఎక్స్ అంటే ఏంటి, డివైడ్ ఎక్స్ 1 by x. సో 1 by x అంటే ఏంటి, సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇంటూ చాక్లెట్ దొరకాలి, ఎక్స్ రావాలి, లాస్ట్ డైరెక్ట్ ఫామ్లో రావాలి. సో ఇంటూ డి బై ఎక్స్ ఆఫ్ ఏం చేయాలి, మళ్ళీ దీనికి చేయాలి, ఇంకో కవర్ ఓపెన్ చేయాలి మనం. సైన్ కవర్ కూడా ఉంది మనకి, డి బై ఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్. రైట్. సో 1 by సైన్ లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇంటూ డి బై ఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ అనుకోవాలి. ఇది సైన్ ఎక్స్ అనుకోవాలి. సైన్ ఎక్స్ ఏంటి, కాస్ ఎక్స్ కదా, అంటే కాస్ ఎక్స్ ఏంటి, లాగ్ ఎక్స్, కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇంటూ డి బై ఎక్స్ ఆఫ్ దొరకలే ఇక్కడ కూడా లాస్ట్కి లాగ్ ఎక్స్. ఎక్స్ అంటే ఎక్స్ ప్లస్లో ఏమనుకున్నాం, లాగ్ ఎక్స్ కదా, మళ్ళీ లాగ్ ఎక్స్ చేస్తాం. డైరెక్ట్ ఫామ్లో దొరికింది చూడండి, డి బై ఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇక్కడ దొరికింది డైరెక్ట్ ఫామ్లో. ఏంటి డి బై ఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ 1 by x, ఇక్కడ 1 by cos ఆఫ్ log x by sin ఆఫ్ log x, sin ఆఫ్ log x ఇంటూ డి బై ఎక్స్ ఆఫ్ log x అంటే 1 by x. 3 టైమ్స్ చేసినాం మనం. ఒకసారి లాగ్ చేసినాం, ఇంకోసారి సైన్ చేసినాం, ఇంకోసారి లాగ్ చేయాలి. ఓకేనా? దిస్ ఈజ్ కాస్ బై ఇక్కడ రాసుకోవచ్చు, కాస్ బై సైన్ ఈక్వల్స్ టు కాట్ కూడా రాసుకోవచ్చు. కాస్ బై సైన్ ఈక్వల్స్ టు కాట్ అంటే 1 by x ఇంటూ కాట్. cos theta by sin theta అంటే cot theta, cot of log x, cot of log x. This is dy by dx, dy by dx. రైట్. మనకి ఎక్సైజ్ 9 కూడా కొన్ని సమ్స్ ఉన్నాయి, చైన్ రూల్ అప్లై చేసేవి చూద్దాం. ఫస్ట్ వీటిలో ఫస్ట్ దాంట్లో ఫస్ట్ వన్ cot power n. లెట్ y is equals to cot power n, y is equals to cot power n, cot power n డైరెక్ట్ రాస్తున్నా. అంటే డిఫరెన్షియేట్ చేయాలి, dy by dx ఫైండ్ చేయాలి మనం. అంటే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. మీరు ఎవ్రీ క్వశ్చన్కి రాయండి డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. అంటే ఎల్హెచ్ఎస్ ఏమొస్తుంది, dy by dx, dy by dx is equals to dy by dx of cot power n x, dy by dx of cot power n x. ఇదే ఫామ్లో ఉంది చూడండి, డైరెక్ట్ ఎక్స్ పవర్ n ఫామ్లో ఉందా, ఎక్స్ పవర్ n ఫామ్లో ఉంది. బట్ ఎక్స్ ప్లేస్లో ఇక్కడ ఏముంది మనకి, కాట్ ఉంది. ఎక్స్ ప్లేస్లో ఏముంది, కాట్ ఉంది. అంటే ఫస్ట్ ఎక్స్ పవర్ n ఫామ్లో అప్లై చేయాలి, తర్వాత ఎక్స్ ప్లేస్లో ఎక్స్ లేదు కదా, దానికి డి బై ఎక్స్ చేయాలి బై యూజింగ్ చైన్ రూల్. అంటే ఏంటి, ఎక్స్ పవర్ n ఫామ్లో ఏంటి, ఎన్ ఇంటూ ఎక్స్ అంటే ఏంటి, కాట్ ఎక్స్ కదా, కాట్ ఎక్స్ పవర్ n-1 ఇంటూ డి బై ఎక్స్ ఆఫ్ కాట్ ఎక్స్, డి బై ఎక్స్ ఆఫ్ కాట్ ఎక్స్. డి బై ఎక్స్ ఆఫ్ వాట్ ఇస్ ద ఫార్మ్, డి బై ఎక్స్ ఆఫ్ కాట్ ఎక్స్ ఫార్ములా మైనస్ cos స్క్వేర్ ఎక్స్. సో n ఇంటూ కాట్ ఎక్స్ cot power n-1 into x into what is the d by x of cot x formula, minus cos x square x direct formula. ఇది minus cos x square x అంటే minus into plus minus వస్తుంది, minus n into cot power n-1 into x into cos x square x. This is a so dy by dx of first one, dy by dx, dy by dx. Now second one ఏమని చూడండి, y is equals to ఏమైంది, cosec power 4 ఉంది, cosec power 4x. మనకు డి బై ఎక్స్ ఆఫ్ cosec power 4 ఫామ్లో తెలియదు మనకి, జస్ట్ వి నో డి బై ఎక్స్ ఆఫ్ cosec x ఫామ్లో తెలుసు మనకి. పవర్ 4 ఉంది కదా, అది డైరెక్ట్ చేయదు, పవర్ 4 పక్కన పెట్టి అలా చేయదు. సో ఫస్ట్ స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేయాలి. ఎక్స్ పవర్ 4 ఫార్ములా, ఎక్స్ పవర్ n, డి బై ఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ n అంటే డి బై ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు డి బై ఎక్స్ ఆఫ్ cosec పవర్ 4x అంటే డి బై ఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ n ఫామ్లో ఉంది, ఎక్స్ పవర్ n ఆర్ ఎక్స్ పవర్ 4. ఎక్స్ పవర్ 4 ఫామ్లో ఏమొస్తుంది చెప్పండి మనకి, ఎక్స్ పవర్ 4 డి బై ఎక్స్ అంటే ఏమొస్తుంది మనకి 4 ఎక్స్ పవర్ n ఇంటూ ఎక్స్ పవర్ n-1 కదా,
4 into x power 4 minus 1 అంటే 4 into x power 3, 4 into x power 3. సో ఇక్కడ x ప్లేస్లో ఏముంది, cosec x ఉంది, సేమ్ అదే ఫార్ములా అప్పుడండి. 4 into x power 3 కదా, అంటే 4 into ఇక్కడ x ప్లేస్లో ఏముంది, cosec పవర్ 3x, cosec x పవర్ 3, ఇది 4 into cosec పవర్ 3 ఇంటూ x ప్లేస్లో మనకి x లేదు కదా, అంటే d by dx ఆఫ్ ఏం తీసుకున్నాం మనం, cosec x, దానికి వేయాలి cosec x d by dx of cosec x. What is the d by x of cosec theta formula? Minus cosec x cot x. Right, is equals to 4 into cosec power 3x into minus cosec x cot x, cosec x cot x. సో cosec పవర్ 3 ఉంది, cosec పవర్ 1 ఉంది, అంటే 3 plus 1 4 వస్తుంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ రాయొచ్చు, మైనస్ 4 cosec power 4x cot x, cosec power 4x cot x. This is a dy by dx of second one, dy by dx. Right, third one, third one. So y is equals to tan x, tan of e power x, y is equals to tan of e power x. So dy by dx is equals to ఏమొస్తుంది, ఇక్కడ రాయండి, ఎవ్రీ క్వశ్చన్కి డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అని రాయాలి. ఎవ్రీ క్వశ్చన్కి నేను రాయట్లే ఇక్కడ, మీరు డిఫరెంట్ ఎవ్రీ క్వశ్చన్కి రాయండి. dy by dx is equals to dy by dx of tan of e power x, tan of e power x. So it is in the form of tan x formula, tan x, కానీ x ప్లేస్లో x లేదు మనకి, వేరే టర్మ్ ఉంది, అంటే చైన్ రూల్. dy by dx of tan x ఏంటి మనకి, secant square x, బట్ x ప్లేస్లో ఏం తీసుకోవాలి మనం, e power x తీసుకోవాలి కదా, అంటే secant square x అంటే e power x ఇంటూ x ప్లస్ x లే కదా, మనం ఏదైతే x తీసుకున్నామో దానికి dy by dx చేయాలి, dy by dx ఆఫ్ e power x, ని x అనుకుంటున్నాం కదా, dy by dx ఆఫ్ e power x. సో వాట్ ఇస్ ద dy by dx ఆఫ్ e power x ఫార్ములా ఏంటి, e power x. సో secant square ఆఫ్ e power x ఇంటూ dy by dx ఆఫ్ e power x అంటే e power x అంటే e power x ముందుకు రాయండి, దీనికి ఇంటూ చేయొద్దు, ఎందుకంటే ఇది యాంగిల్, ఈ టోటల్ ఒక టర్మ్, దానికి ఇంటూ చేయొద్దు అలా. సో e power x into secant square e power x, this is the dy by dx of third one. Next fourth one, ninth one, దీంట్లో కొన్ని సైన్ ఇన్వర్స్ సమ్స్ ఉన్నాయి, అవి ఇన్వర్స్ సమ్స్ చేయట్లేదు, సపరేట్ వీడియో లేదు, ఇన్వర్స్ ఉన్నాయి ఉన్నవి ఇక్కడ చేయట్లేదు ఇప్పుడు. సో ninth one, y is equals to log of tan of 5x, same. So y dash dy by dx is equals to ఏమొస్తుంది, dy by dx of log of tan of 5x, సేమ్ చైన్ రూల్. చూడండి ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి ఇక్కడ టోటల్గా, లాగ్ ఉంది, ఒకసారి లాగ్ చేయాలి, ఇది x అనుకోవాలి, నెక్స్ట్ tan చేయాలి, అప్పుడు ఇది x అనుకోవాలి, ఫైనల్గా 5x చేయాలి మనం, ఓకేనా. dy by dx of log x ఫామ్ ఉంది, ఇది టోటల్ x అనుకోండి, అంటే log x ఏంటి మనకి 1/x కదా, అంటే 1/ ఇలా రాస్తాం tan 5x, ఇంకా tan 5x x అనుకుంటున్నాం కదా, ఇంటూ x అనుకున్న దానికి మళ్ళీ చేయాలి, dy by dx ఆఫ్ tan 5x, dy by dx of tan x, dy by dx of tan x is equals to secant square x, బట్ x ప్లస్లో ఏముంది 5x కదా, 5x తీసుకోండి, 1/tan 5x ఇంటూ secant square 5x ఇంటూ x ప్లస్లో x లేక మనకి 5x ఉంది కదా, 5x అగైన్ చేయాలి లాస్ట్కి, dy by dx of 5x, సో dy by dx of x అంటే 1, secant square into 1 secant square 5x by tan 5x ఇంటూ dy by dx of x అంటే 1, 5 1s 5 అంటే 5 వస్తుంది ఆన్సర్, అంటే 5 ఇంటూ, ఇది సింప్లిఫై కూడా వేసుకోవచ్చు కానీ అంత అవసరం లేదు, secant square 5x by tan 5x dy by dx is equals to ఫస్ట్ దాంట్లో సిక్స్త్ వన్, sin mx cos nx, ఫిఫ్త్ కూడా ఉంది కదా, ఫిఫ్త్ sin power mx cos power nx. లెట్ us take y is equals to solution of fifth one, sin power mx cos power nx,
సో ఇక్కడ ఇది u ఇది v టూ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, అంటే uv ఫార్ములా అప్లై చేయాలి. సో వాట్ ఈస్ ద uv ఫార్ములా? dy by dx is equals to differentiate with respect to x on both sides d by dx చేయండి. d by dx of sin power mx cos power nx. సో ఇది u అనుకోవాలి మనం, ఇది v అనుకోవాలి, uv అనుకోవాలి. ఓకేనా, uv. వాట్ ఈస్ uv ఫార్ములా? uv dash is equals to uv dash plus vu dash. ఇది d by dx of uv equals to uv dash plus vu dash. సో u ఏంటి? sin power mx కదా, ఫస్ట్ యాజ్ తీసుకోండి, sin power mx ఇంటూ v dash కదా, అంటే d by dx of cos power nx ప్లస్ v అంటే ఇదే కదా, cos power nx into u dash d by dx of u. What is u? sin power mx, రైట్. ఇది ఏ ఫామ్లో చూడండి, d by dx of cos power nx ఫామ్లో ఉంది మనకి లేదు. సో ఇది అనుకుంటే ఈ డినామినేటర్ x అనుకోలే, ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ x power n. వాట్ ఈస్ x power n ఫార్ములా? x power n. సో వాట్ ఈస్ x power n ఫార్మ్? n into x power n minus 1, n into x power n minus 1. సో x ప్లేస్లో ఏముంది? cos x కదా, అంటే n into x power x అంటే ఏంటి? cos x cos power n minus 1 into x. x ప్లేస్లో x లేదా cos ఉంది కదా, అంటే మళ్ళీ d by dx, అగైన్ d by dx చేయాలి, d by dx of cos x. అంటే మనకి డైరెక్ట్ ఫామ్లో వచ్చినంత వరకు d by dx చేయాలి. ఓకేనా, అంటే cos power n అంటే ఇక్కడ cos power n ఫామ్ ఉంది, నెక్స్ట్ cos x 2 టైమ్స్ చేయాలి దీనికి. నెక్స్ట్ ఇది కూడా ప్లస్ cos power n x ఇంటూ d by dx of sin power ఉంది, x power m ఉంది, నెక్స్ట్ sin ఉంది, 2 టైమ్స్ చేయాలి. సేమ్ x power n ఫార్ములా ఏంటి? m ఇంటూ x పవర్ అంటే x అంటే ఏంటి? sin x కదా, sin power m minus 1 ఇంటూ x d by dx of sin x. x పవర్ x ప్లేస్లో x లేదు మనకి, x అంటే ఏమనుకుంటున్నాం? sin x అని x అనుకుంటున్నాం. సో d by dx of cos x ఏంటి? మైనస్ sin x. సో ఇక్కడ n ముందుకు రాస్తున్నా, n ఇంటూ sin power m x cos power n minus 1 ఇంటూ x d by dx of cos x అంటే మైనస్ sin x ప్లస్ m ముందుకు రాస్తున్నా, m cos power nx ఇంటూ sin power m minus 1 ఇంటూ x d by dx of sin x cos x, రైట్. సో ఏమైనా కామన్ వస్తుందో చూడండి, ఈ మైనస్ ముందుకు రాస్తే ఏమొస్తుంది? మైనస్ n వస్తుంది. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? sin power mx రాయొచ్చు, sin power mx ఇంటూ cos power n ఉంది కదా, n minus 1 ఎలా రాసుకోవచ్చు దీన్ని? cos power n x ఇంటూ cos power minus 1x అంటే a power m n equals to a power m plus a power m రాసుకోవచ్చు. అలా cos power n ఇంటూ cos power minus 1 రాస్తున్నా, ఇంటూ sin x ఉంది కదా, sin x నెక్స్ట్ ఇది కూడా సేమ్ ప్లస్ m ఇంటూ cos power nx ఇంటూ ఇదే ఫార్ములా రాద్దాం, సేమ్ ఇది కూడా sin power m x ఇంటూ sin power minus 1 ఇంటూ x టు cos x. రెండిలో కామన్ చూడండి ఏముంది? sin power m కామన్, నెక్స్ట్ cos power n కామన్. టేక్అవుట్ కామన్ తీయండి, రెండు కామన్ తీయండి, అంటే sin power m కామన్, sin power mx ఇంటూ cos power nx కామన్. సో రిమైనింగ్ ఏంటి? ఇక్కడ n మైనస్ n ఉంటుంది, cos power minus 1 1 by cos x రాయొచ్చు, అంటే మైనస్ 1 ఇంటూ 1 by cos x ఇంటూ sin x ప్లస్ m ఇంటూ sin power minus 1 1 by sin x రాసుకోవచ్చు, 1 by sin x ఇంటూ cos x. అంటే ఇది ఎలా రాసుకోవచ్చు అంటే m ఇంటూ cos m is equals to sin power m x ఇంటూ cos power n x ఇంటూ ఫస్ట్ ఇది రాస్తున్నా m ఇంటూ cos x, ఫస్ట్ పాజిటివ్ రాస్తున్నా, m cos x బై sin x, ఇక మైనస్ ఉంది కదా, మైనస్ n sin x బై cos x, ఇది d by dx ఆఫ్ sin power mx into cos power nx. Now sixth one, so then sin mx into cos nx, sixth one solution,
let y is equals to ఏంటి sin mx into cos nx, cos nx. సో ఇది u అనుకోండి, ఇది v అనుకోండి. సో dy by dx రాయండి. ఫస్ట్ dy by dx is equals to dy by dx is equals to differentiate with respect to x on both sides. So dy by dx of sin mx into cos nx, cos nx. అంటే ఇది ఏ ఫామ్ ఉంది, u అనుకోండి, టేక్ దిస్ యాజ్ u, దిస్ యాజ్ v, uv. అంటే uv ఫామ్ ఉంది మనకి. వాట్ ఈస్ uv ఫామ్? dy by dx of uv ఫామ్ అంటే మనకి dy by dx of uv is equals to uv dash plus vu dash, uv dash plus vu dash. u అంటే sin mx, v అంటే cos nx. సో is equals to u అంటే sin mx కదా, sin mx into dy by dx of cos nx plus vu dash, v అంటే cos nx into dy by dx of u కదా sin mx, sin mx, sin mx into it is in the form of dy by dx of cos x, cos x ఫామ్లో ఉంచండి. వాట్ ఇస్ dy by dx of cos x minus sin x. అంటే x ప్లస్ ఇక్కడ ఏముంది, x లేదు, nx ఉంది, అంటే చైన్ రూల్ అప్లై చేయాలి. cos x ఏంటి మైనస్ sin x కదా, మైనస్ sin x అంటే ఏంటి nx, x ఇంటూ dy by dx of nx. x ప్లస్లో x లేదు కదా, సో మనం చైన్ రూల్ అప్లై చేయాలంట. ఓకేనా, ప్లస్ cos nx into dy by dx of, it is in the form of sin x. sin x ఏంటి dy by dx cos x కదా, cos mx, x ప్లస్ x లేదు, mx ఉంది, సో dy by dx of mx, dy by dx of mx, రైట్. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ sin mx ఇంటూ sin nx, dy by dx of x అంటే 1, n అంటే కాన్స్టెంట్, n ఇంటూ 1 అంటే n వస్తుంది, n ప్లస్ cos nx ఇంటూ cos mx, dy by dx of x అంటే 1 ఇంటూ m. సో ఇది dy by dx, dy by dx, dy by dx of which one, సిక్స్త్ వన్. నౌ ఎయిత్ వన్ చేద్దాం. సో సారీ, 15th వన్, 15th వన్, y is equals to ఏంటి మనకి, 18th వన్ సారీ, y is equals to cos of log x plus e power x. y is equals to cos of into log x plus e power x. So dy by dx, so dy by dx is equals to dy by dx of cos log x plus e power x, log x plus e power x. So it is a dy by dx of cos x ఫామ్ ఉంది, dy by dx of cos x చైన్ రూల్ అప్లై చేయాలి మనం. సో dy by dx of cos x ఏంటి, మైనస్ sin x is equals to మైనస్ sin x అంటే ఏంటి, log x ప్లస్ e power x. x ప్లస్లో x లేదా మనకి ఏముంది, log x ప్లస్ e power x కదా, సో టేక్ dy by dx of log x plus e power x, log x plus e power x, right. Minus sin log x plus e power x into dy by dx of log x ఏంటి 1 by x, dy by dx of e power x, e power x. సో dy by dx of log x అంటే ఏంటి, డైరెక్ట్ రాస్తున్న 1 by x plus dy by dx of e power x, e power x. సో దిస్ ఈస్ dy by dx of 18th one, dy by dx. 15th one, let y is equals to cos x by sin x plus cos x, sin x plus cos x. So differentiate with respect to x చేయండి, అంటే dy by dx is equals to dy by dx of cos x by sin x plus cos x, sin x plus cos x. అంటే ఇది ఏ ఫామ్ ఉంది మనకి, u by v ఫామ్ ఉంది. సో వాట్ ఈస్ u by v ఫార్ములా, u by v, dy by dx of u by v is equals to vu dash minus uv dash by v square, vu dash minus uv dash by v square. So this is u,
దిస్ ఈజ్ వి. ఓకేనా? సో వి యూ డాష్, వి అంటే సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ కదా, అంటే సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ యూ డాష్, యూ అంటే కాస్ ఎక్స్ కదా, డి బై ఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్, డి బై ఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ మైనస్ యూ, యూ అంటే కాస్ ఎక్స్ ఇంటూ డి బై ఎక్స్ ఆఫ్ వి డాష్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్, సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ బై డివైడ్ బై ఏంటి వి స్క్వేర్ కదా, వి అంటే సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్, సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్. రైట్. సో సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ వాట్ ఇస్ ద డి బై ఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ ఫార్ములా, మైనస్ సైన్ ఎక్స్, టేక్ మైనస్ సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ ఇంటూ డి బై ఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్, రెండు ఫంక్షన్స్ కదా డైరెక్ట్ చేసేస్తాం, డి బై ఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్, కాస్ ఎక్స్ ప్లస్ డి బై ఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్, మైనస్ సైన్ ఎక్స్ బై sin x plus cos x whole square, sin x plus cos x whole square, sin x plus cos x whole square. సో ఇక్కడ మైనస్ చేయండి, మైనస్తో మల్టిప్లై చేయండి, మనకి ఏమొస్తుంది మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ రైట్ మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కాస్ ఎక్స్ సైన్ ఎక్స్, కాస్ ఎక్స్ సైన్ ఎక్స్. నెక్స్ట్ minus cos x into cos x minus cos square x minus into minus plus cos x sin x, cos x sin x by sin x plus cos x whole square, sin x plus cos x whole square. ఇప్పుడు క్యాన్సిల్ అవుతాయి చూడండి, cos x sin x cos x sin x క్యాన్సిల్, మైనస్ sin square x మైనస్ cos square టేక్ అవుట్ మైనస్ కామన్, దాని నుండి మైనస్ కామన్ తీసుకోండి, ఏమొస్తుంది మనకి సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ బై సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్, సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్. సో బై యూజింగ్ ట్రిగోమెట్రీలో మనకు ఐడెంటిటీ ఉంటుంది, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1, అంటే దీని వాల్యూ ఏంటి 1. సో దిస్ ఇంప్లైస్ వాల్యూ ఆఫ్ దిస్ ఈజ్ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, దీని వాల్యూ ఏంటి -1 కదా, అంటే -1 బై సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్, సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ డివై బై డిఎక్స్. సెకండ్ బిట్లో కూడా కొన్ని సమ్స్ ఉన్నాయి చైన్ రూల్లో సమ్ రిలేటెడ్. సెకండ్ దాంట్లో ఫస్ట్ వన్ కాస్ ఆఫ్ లాగ్ ఆఫ్ కాట్ ఎక్స్, అంటే y ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి కాస్ ఆఫ్ లాగ్ ఆఫ్ కాట్ ఎక్స్, అంటే ఎనీ టైమ్స్ ఇక్కడ మనకి కాస్ ఆఫ్ ఫంక్షన్ ఉంది, లాగ్ ఉంది, నెక్స్ట్ కాట్ ఉంది, 3 టైమ్స్ చేయాలి. అంటే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే డి బై ఎక్స్ చేయాలి. డివై బై ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది మనకి డి బై ఎక్స్ ఆఫ్ కాస్ ఆఫ్ లాగ్ ఆఫ్ కాట్ ఎక్స్, కాస్ ఆఫ్ లాగ్ ఆఫ్ కాట్ ఎక్స్. రైట్. ఫస్ట్ డి బై ఎక్స్ ఆఫ్ ఇదే ఫార్ములా కాస్ ఎక్స్ అనుకో, టోటల్గా ఎక్స్ అంటే దేని అనుకోవడం దీన్ని ఎక్స్ అనుకోవాలి. ఓకేనా. డి బై ఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ ఫార్ములా ఏంటి మైనస్ సైన్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ అంటే ఏమనుకున్నాం మనం లాగ్ ఆఫ్ కాట్ ఎక్స్. రైట్. అంటే మళ్ళీ ఈ బ్రాకెట్లో ఎక్స్ అనుకున్నాం కదా, దానికి డిఫరెన్షియేట్ చేయాలి. సో డి బై ఎక్స్ ఆఫ్ ఏంటి లాగ్ ఆఫ్ కాట్ ఎక్స్ is equals to minus sine of log of cot x into it is in the form of d by x of log x plus ఏంటి cot x అంటే d by x of log x ఏంటి 1 by x కదా, అంటే x ప్లస్లో మనకి ఏముంది cot x 1 by cot x ఇంటూ x ప్లస్లో ఇది తీసుకున్నాం కదా, మళ్ళీ దానికి చేయాలి d by x of cot x. రైట్. సో మైనస్ సైన్ ఆఫ్ లాగ్ ఆఫ్ cot x డివైడ్ బై cot x d by x of cot x ఏంటి మైనస్ cosec స్క్వేర్ x మైనస్ cosecant స్క్వేర్ x మైనస్ cosec స్క్వేర్ x
cosec square x. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఇజ్ ఈక్వల్స్ టు సైన్ ఆఫ్ log of cot x into cosec square x by cot x. This solution dy by dx. Then the first one, dy by dx is equals to the solution. Now second one, first third one చేద్దాం, fourth one చేద్దాం. Fourth one easy ఉంది. Y is equals to ఏంటి? Y is equals to sin of cos of x square, sin of cos of x square. అంటే dy by dx is equals to ఏమొస్తుంది మనకి? dy by dx is equals to d by dx of sin of cos of x square, sin of cos of x square. అంటే ఇది ఏ ఫామ్లో ఉంది మనకి? d by dx of sin x ఫామ్లో ఉంది. d by dx of sin x మనకి చూస్తేనే అర్థమవుతుంది. చూడండి, ఇంకోటి సైన్ ఉంది, ఇంకోటి కాస్ ఉంది, ఇంకోటి ఎక్స్ ఉంది. అంటే 3 times డిఫరెన్షియేట్ చేయాలి. సైన్ ఎక్స్ ఫామ్ ఉంది. సైన్ ఎక్స్ అంటే ఏంటి? డి బై ఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ఫామ్ కదా. సైన్ ఎక్స్ అంటే ఏంటి? కాస్ ఎక్స్ కదా. కాస్ ఎక్స్ అంటే ఏం తీసుకున్నాం? ఇదే కదా, కాస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ అగైన్ దీనికి కాస్ ఆఫ్ డి బై ఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏం తీసుకున్నాం దానికి చేయాలి, కాస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇదే ఫామ్లో ఉంది. డి బై ఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ ఫామ్లో ఉంది. డి బై ఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ ఫామ్లో ఉంది. సో ఇక్కడ రాస్తున్నా is equals to cos of x square, ఇక్కడ రాద్దాం, ఇక్కడ ప్లేస్ సరిపోదు. cos of x square, cos of x square ఇంటూ డి బై ఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ ఫామ్ ఉంది కదా, అంటే మైనస్ సైన్ ఎక్స్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏంటి ఎక్స్ స్క్వేర్ ఇంటూ డి బై ఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. అంటే ఇక్కడ ఎక్స్ ప్లస్లో ఎక్స్ లేదు కదా, ఎక్స్ స్క్వేర్ ఉంది కదా, మళ్ళీ వేయాలి దానికి. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కాస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డి బై ఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. డి బై ఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏంటి? ఎక్స్ పవర్ ఎన్ ఫామ్ కదా, 2n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1, 2 ఇంటూ ఎక్స్ పవర్ 2 మైనస్ 1, 2 మైనస్ 1 అంటే 1, అంటే ఏమొస్తుంది? 2x వస్తుంది. సో దిస్ ఇస్ ద dy by dx. దేర్ఫోర్ dy by dx ఈజ్ ఈక్వల్స్ టు ఇదే. dy by dx ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఉంది కదా, మైనస్ 2x ముందుకు రాస్తున్నా, మైనస్ 2x కాస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. దిస్ ఈజ్ ద dy by dx. సో మనకి ఇంకా థర్డ్ క్వశ్చన్ ఉంది, ఆ థర్డ్ వన్ చేద్దాం. థర్డ్ వన్, y is equals to ఏంటి? log of cot of 1 minus x square. థర్డ్ వన్ సొల్యూషన్, y is equals to ఏంటి? log of cot of 1 minus x square. ఇక్కడ ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి చూడండి, కనిపిస్తుందా? రైట్, 1 2 3 అంటే 3 times చేయాలి. దీనికి ఒకసారి చేయాలి, దీనికి దీనికి థర్డ్ టైం చేయాలి. సో డిఫరెన్షియేట్ dy by dx is equals to d by dx of log of cot of 1 minus x square. Then d by dx of log x formula, log x. d by dx of log x is equals to, what is the formula? Very good, 1 by x. And 1 by x, and what is x value? Cot of 1 minus x square into d by dx of cot x కాదు కదా, cot of 1 minus x square. So it is the form cot x form. Cot x, what is the cot x differentiation? d by dx minus cosec square x minus cosecant square x, 1 by cot 1 minus x square into minus cosec square x. What is x value? 1 minus x square into x plus x లేదు కదా, సో d by dx of 1 minus x square చేయాలి, 1 minus x square. సో మైనస్ 1 ఇంటూ ఇది మైనస్ cosec square 1 minus x square by cot of 1 minus x square into d by dx of 1 is a constant 0,
dy by dx of x square is 2x, మైనస్ ఉంది కదా మైనస్ 2x ఓకేనా. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 2x ముందు రాయండి. 2x ఇంటూ cos x square 1 minus x square by cot of 1 minus x square. So this is the dy by dx.